హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కారంపొడి'sVlog. ఉగాది రాబోతుంది కదా. మనం ఎప్పుడు చేసుకున్న పాయసం కాకుండా కొర్రలతో పాయసం చేసేసుకొని, మామిడికాయల కాలం కాబట్టి మామిడికాయతో పులిహోర చేసేసుకోవటం మీ శ్రీదేవి మీకు చూపించిపోతుంది. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బోల్డ్ అనే టిప్స్తో పాటు మంచి మంచి విషయాలు మీ ముందుకి తీసుకొని రాబోతుంది మీ శ్రీదేవి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా చూసేవాడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్స్ ఉంది. క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ ముందుగా కనిపిస్తాయి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నేను ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను, ఒక హాఫ్ గ్లాసు పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. ఈ పొట్టు పెసరపప్పు వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, అలానే బలము, ఈ ఎండాకాలం చలవ కూడా చేస్తుంది. అందుకని మీ ఇంట్లో పొట్టు పెసరపప్పే వాడండి. ఈ రెండు చక్కగా కడిగేసేసి వీరుంటే ఒక 1 అవర్ నానబెట్టేసేయండి. నానబెట్టిన తర్వాత మనం మొత్తం కలిపి 1.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి దానికి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ నీళ్ళు, 2 గ్లాసులు పాలు, అట్లా ఆ రేషతోటి మీకు అటు ఇటుగా 3 గ్లాసులు మాత్రం పాలు నీళ్లు కలిపి పోయండి. పోసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ మనం బెల్లాన్ని కరగబెట్టుకుందాం. ఆ పనిలో పడిపోదాం పదండి. మనం 1.5 గ్లాస్ మొత్తం కొర్రలు పెసరపప్పు తీసుకున్నాం అంటే 2 గ్లాసులు బెల్లం తురుము వేసేసి దాంట్లో ఒక 2 స్పూన్లు నీళ్ళు వేసేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకోండి. చక్కగా కరిగి మంచి పాకం వస్తుంది. ఇలా చేసినందువల్ల మన పాలు విరిగిపోకుండా పాయసం చేసేటప్పుడు చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద ఒక గిన్నెలో ఆల్రెడీ మనం పాలు పోసేస్తాం కాబట్టి ఇంకో 1 గ్లాస్ పాలు పోసేసుకొని అది చక్కగా పొంగు రానివ్వండి. పండగ రోజు పాలు పొంగటం అంటారు చూసారా, పాలు పొంగితే చాలా చాలా మంచిదండి. అందుకని పాలు పొంగనివ్వండి. పాలు పొంగనిచ్చిన తర్వాత మన కుక్కర్లో ఉన్నటువంటి కొర్రలో పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ తీసి ఈ పాలల్లో కలిపేసేసి సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత జస్ట్ అట్లా ఉడకబెట్టిన తర్వాత అంతలోకి మనం బెల్లం పాకం కూడా తయారై ఉంటుంది. దాన్ని వడగట్టేసి దాంట్లో చెత్త చెదారం అంతా బయటకు ఉండిపోతుంది. ఇలా చక్కగా వడగట్టేసేసి అది మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లోనే పెట్టుకొని ఈ పాయసం చేయండి. చక్కగా కలబెట్టండి. కలబెట్టిన తర్వాత మన ఇంట్లో యాలక్కాయ పొడి ఉంటుంది కదా, ఒక 3 యాలక్కాయలు దంచేసి యాలక్కాయలు పొడి వేసేసేయండి. అంతేనండి. ఇంకా ఫైనల్గా మనము నెయ్యి వేసి ఒక బాండిల్లో మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు, ద్రాక్ష చక్కగా నెయ్యిలో వేయించేసేసి ఈ పాయసంలో కలిపేసాం అనుకోండి, మంచి ఫ్లేవర్ కొర్రల పాయసం రెడీ అయిపోతుంది. ఉగాది రోజు మంచి బలవర్ధకమైనటువంటి మంచి టేస్ట్ అయినటువంటి కొర్రల పాయసం రెడీ చేసేసినట్లే. మనం ఇంకెందుకు ఆలస్యం, ఇక మనము మామిడికాయ పులిహోరలోకి వెళ్ళిపోదాం. ముందుగా బియ్యం కడిగి పెట్టేసుకొని దీన్ని నానబెట్టాల్సిన పని లేదండి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసి చక్కగా కలపండి. కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 3 విజిల్స్ రావడంతోనే ఆఫ్ చేసేసండి. ఈ ఉప్పు నూనె ఎందుకు వేసామనుకుంటున్నారు, చక్కగా మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి. మర్చిపోయి దాంట్లో పసుపు కూడా వేసానండి, చెప్పలేదు. పసుపు వేస్తే ఈక్వల్ కలర్గా వస్తుంది. చూసారు కదా, ఇట్లా ఆరబెడితే అసలు ఒక మెతుకు అంటుకోకుండా వచ్చేస్తుందండి. ఆరిపోయిన తర్వాత చాలా ఈజీగా మన పులిహోర పొడి పొడిగా చేసుకునే విధానం అంటే ఇదేనండి. తర్వాత మనం మామిడికాయని చెక్కు తీసేసుకొని పైనుంచి కిందకి మాత్రమే తురమాలండి. అలా తురిమినందువలన మనకి పొడుగుగా వస్తుంది. అలానే ఒక క్యారెట్ని కూడా చక్కగా తురిమేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనం మామిడికాయ, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లాన్ని కూడా గ్రేప్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు మన కారానికి సరిపోయేంత. అందులో మాకు పచ్చిమిరపకాయలు అస్సలు కారం ఉండట్లేదండి, అందుకని ప్రతి దాంట్లో ఎక్కువ వేయాల్సి వస్తుంది. మీరు భయపడవాకుండా, అసలు కారమే ఉండట్లేదు ఎన్ని వేసినా కానీ. ఇలా అన్నీ చక్కగా తురిమి పక్కన పెట్టేసేసుకొని మనము ఆరబెట్టిన అన్నం ఉంది కదా, అన్నం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మామిడికాయ, క్యారెట్, తర్వాత కరివేపాకు కొంచెం దాని మీద వేసేసి పక్కన పెట్టేసి ఇక తాలింపులోకి వచ్చేద్దాం. పులిహోరకి ఎప్పుడైనా కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి.
దీంట్లో ఒక 2 పెద్ద గరిటెల నూనె వేసేసుకొని అందులో ఆవాలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, అలానే పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పు, జీలకర్ర కావాలంటే జీలకర్ర కూడా వేసేసుకోండి. మీరు ఇలా వేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ ఇంగువ మాత్రం మర్చిపోవాకండి. ఇంగువ ఉంటేనే మనకి పచ్చళ్ళైనా పులిహోరైనా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చాలా మంచి అరోమా కూడా చాలా అసలు మనకే కదండి, చుట్టుపక్కల వాళ్ళందరికీ మంచి స్మెల్ వస్తుంటుంది. అలానే మన ఇంట్లో కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని, అల్లం గ్రేప్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం కూడా గ్రేప్ చేసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించండి. ఫైనల్గా మీకైనా జీడిపప్పు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసేసి చక్కగా వేగనివ్వండి. పప్పులు కరకరలాడాలండి, పచ్చిగా తీస్తే టేస్ట్ అయితే ఉండదు. ఇట్లా ఉంటేనే పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది. చక్కగా వేగిన తర్వాత ఈ వేడి తీసుకోండి, కొంచెం మామిడికాయ మీద కొంచెం క్యారెట్ మీద వేసేసా అనుకోండి, ఈ వేడికి అది లైట్గా ఉడికినట్టు అవుతుంది. తర్వాత మనం చక్కగా స్పూన్ తోటో ముందు చేత్తో కలపెట్టుకుంటేనే మనకు బాగా కలుస్తుందండి. నాకైతే చేత్తో కలపటమే చాలా ఇష్టము. ఏదో స్టైల్గా ఉండాలనుకుంటే స్పూన్తో కలపెట్టి గంట సేపు కలపెట్టాలి. చేత్తో అయితే 5 నిమిషాల్లో అయిపోతుంది. చక్కగా పైనుంచి కింద వరకు మొత్తం పూర్తి కలిసేంత వరకు కలుపుకోండి. ఒక డబ్బా బియ్యానికి ఒక పెద్ద మామిడికాయ పడుతుందండి. ఒక్కోసారి పులుపు తక్కువ ఉంటే 1.5 మామిడికాయన పడుతుంది. చూసారు కదా ఎంత పొడిలాడుతూ వచ్చిందో మన పులిహోర. అదండి మనం ఉప్పు, నూనె, పసుపు వేసిన మహిమ. ఈ విధంగా చేసి కొర్రల పాయసం, మామిడికాయ పులిహోర దేవునికి నివేదించి ప్రసాదంగా తీసేసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందుంటా.